మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. లంగ్ క్యాన్సర్ యూజువల్లీ మేల్స్లో చాలా కామన్గా వస్తుంది. ఎవరైతే పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో, లేదంటే ఆస్బెస్టాస్ అంటాము ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి, లేదంటే రేడాన్ అనే ఒక గ్యాస్ ఎక్స్పోజ్ అయ్యే పేషెంట్స్ కానీ ఈ లంగ్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా రావచ్చు. ఈ లంగ్ క్యాన్సర్ వస్తే ఇనీషియల్ స్టేజెస్లో సిమ్టమ్స్ ఏమి ఉండవు. లేట్ స్టేజెస్లో మాత్రం కాఫ్, దగ్గుతో పాటు దగ్గులో రక్తం పడే ఛాన్సెస్ ఉండొచ్చు. ప్లస్ చెస్ట్ టైట్నెస్, బ్రీతింగ్ తీసుకోవటం కొద్ది కష్టంగా ఉండొచ్చు. వీటితో పాటు అది ఇంకెక్కడన్నా స్ప్రెడ్ అయితే, సేమ్ లంగ్ లో కానీ ఆపోజిట్ లంగ్ లో కానీ స్ప్రెడ్ అయితే లంగ్ లో నీరు రావటం కానీ, సో లంగ్ బయట చిన్న చిన్న గడ్డల్లా రావటం కానీ, రెండు లంగ్స్ కి మధ్యలో చిన్న చిన్న లింఫ్ నోడ్స్ లా రావటం కానీ, లేదంటే కాలర్ బోన్ కి పైన చిన్న లింఫ్ నోడ్స్ రావటం కానీ, బోన్స్ స్ప్రెడ్ అవటం కానీ జరుగుతుంది. ఈ సిమ్టమ్స్ పర్టికులర్ ఒక్కో ఆర్గాన్ కి ఒక్కో రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. దీని ద్వారా మనం ఈ లంగ్ క్యాన్సర్ యొక్క స్టేజ్ ని మనం అప్రాక్సిమేట్ గా గెస్ చేయొచ్చు. దీని తర్వాత మనం యూజువల్లీ ఎలా డయాగ్నోస్ చేస్తామంటే, బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ మోడాలిటీ ఏంటంటే సిటీ స్కాన్. ఈ సిటీ స్కాన్ ద్వారా ఒక లంగ్ లోనే ఉందా, రెండు వైపు లంగ్స్ లోకి పాకిందా, లేదంటే ఒక లంగ్ లోనే మల్టిపుల్ నాడ్యూల్స్ ఉన్నాయా, ఎన్ని సెగ్మెంట్స్ కి ఈ ట్యూమర్ అనేది స్ప్రెడ్ అయింది, లేదంటే లంగ్స్ బయట నీరుందా లేదా, ఇవన్నీ మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో అవుట్ సైడ్ ద చెస్ట్ లేదంటే మల్టిపుల్ అదర్ ఆర్గాన్స్ కైనా పాకింది అనిపిస్తే మాత్రం పెట్ సిటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ మోడాలిటీ దీనికి. సో ఇది అయిన తర్వాత పెరిఫెరల్లీ ప్లేస్ ట్యూమర్స్ అంటే లంగ్ మొత్తం తీసుకుంటే ఈ లంగ్కి వెళ్ళే ఎయిర్ వేస్ ఏవైతే ఉన్నాయో దానికి దూరంగా ఉన్న వాటిని పెరిఫెరల్లీ ప్లేస్ ట్యూమర్స్ అంటాం. లేదా ఎయిర్ వేస్ కి దగ్గరగా ఉన్న వాటిని మనం సెంట్రల్లీ ప్లేస్ ట్యూమర్స్ అంటాం. ఈ సెంట్రల్లీ ప్లేస్ ట్యూమర్స్ కి మనం బ్రాంకోస్కోపీ ఆర్ బయాప్సీ ద్వారా ఈ ట్యూమర్ అనేది మనం డయాగ్నోస్ చేయొచ్చు. లేదు పెరిఫెరల్లీ ప్లేస్ ట్యూమర్ అయితే మనం సిటీ గైడెడ్ బయాప్సీ చేసుకోవడం ద్వారా ఇది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అనేది తెలుసుకోవచ్చు. సో బయాప్సీ అయిన తర్వాత ఇది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్, లేదా ఎడినో క్యాన్సరా లేదంటే స్క్వామస్ క్యాన్సరా అనేది తెలుసుకోవచ్చు. స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది యూజువల్లీ స్మోకర్స్ లో ఎక్కువ వస్తుంది. ఎడినో క్యాన్సర్ అనేది మ్యూటేషన్స్ ఉన్న పేషెంట్స్ వస్తాయి అనమాట. సో సేమ్ టైం ఈ బయాప్సీలోనే మనం మ్యూటేషన్ అనాలిసిస్ కూడా చేసుకుంటే ఇది దీనిలో ఏమైనా జెనెటిక్ డ్రైవర్ మ్యూటేషన్ ఉందా లేదా తెలుసుకొని దానికి సరిపడా టార్గెటెడ్ ట్రీట్మెంట్ వాడుకుంటే ఫ్యూచర్లో క్యాన్సర్ మళ్ళీ రికవరీ బాగుంటుంది పేషెంట్కి, ప్లస్ ఫ్యూచర్లో రాకుండా మనం దీన్ని అరికట్టవచ్చు అనమాట. లంగ్ క్యాన్సర్ స్టేజెస్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో అర్లీ స్టేజెస్, స్టేజ్ 1, స్టేజ్ 2కి మనం సర్జరీ ప్లాన్ చేస్తాం. స్టేజ్ 2 లేటెస్ట్ స్టేజెస్ నుంచి థర్డ్ స్టేజ్కి యూజువల్లీ మనం సర్జరీ చేయము. ఈ పేషెంట్స్కి కీమో రేడియేషన్ కలిపి ట్రీట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు సర్జరీ చేయాలా వద్దని డిసైడ్ చేసుకోండి. సర్జరీ ఎలా చేస్తామంటే పార్ట్ ఆఫ్ ద లంగ్, లోబెక్టమీ అనొచ్చు, లేదంటే న్యూమనెక్టమీ అంటే కంప్లీట్ లంగ్ తీసేయడం జరుగుతుంది. రెండు వైపులో ఉన్నట్టయితే ఆపరేషన్ అనేది చేయడం జరగదు. ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ ద లంగ్ ఇన్వాల్వ్ అయ్యి లంగ్ దగ్గర ఏమైనా లింఫ్ నోడ్స్ లాంటివి ఏమైనా ఉంటే అప్పుడు సర్జరీ అనేది యూస్ఫుల్ ఉంటుంది అనమాట. న్యూమోనెక్టమీ కూడా చేయొచ్చు. న్యూమోనెక్టమీ అంటే హోల్ లంగ్ తీసేసిన తర్వాత పేషెంట్ ఒక లంగ్ మీద సర్వైవ్ అవుతారు. సో ఈ పేషెంట్స్ కూడా బెటర్ గానే పర్ఫామ్ చేస్తారు ఫ్యూచర్లో తిరిగి రాకుండా ఉండాలి అంటే ఈ పేషెంట్స్ కి మనం సర్విలెన్స్ లో ఉంచాలి. ఇలా స్మోకర్స్ కానీ, హై రిస్క్ ఏరియాస్ ఇలా యాస్బెస్టాస్ ఎక్కువగా, పొల్యూషన్ ఎక్కువగా ఉన్న పేషెంట్స్ కానీ మనం లో డోస్ సిటీ అనేది బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ మోడాలిటీ. ఈ లో డోస్ సిటీతో ఎవ్రీ టైం స్కాన్ చేస్తూ ఉంటే పేషెంట్స్ని ఈ ట్యూమర్స్ లాంటివి ఏమైనా ఫ్యూచర్లో స్టార్ట్ అవుతున్నాయా లేదా, వస్తే అర్లీగా అడ్రస్ చేసి దాన్ని పేషెంట్ని ట్యూమర్ నుంచి క్యూర్ చేయడం జరుగుతుంది.